హలో ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో లేటెస్ట్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాని పేరు మ్యాన్ ఆన్ ఫైర్. మొత్తానికి చూసేశాను. మరి నాకెలా అనిపించిందో చెప్తా. అంతకంటే ముందు మీరు యాక్షన్ లవర్ అయితే మాత్రం మీకిది ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక రకంగా రీసెంట్ టైంలో నెట్ఫ్లిక్స్లో ఇలాంటి సిరీస్ రాలేదు. కానీ అన్ని సిరీసుల్లాగానే దీంట్లో కూడా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మరి స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్కి మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఈ సిరీస్ బేసిక్ డీటెయిల్స్ విషయానికొస్తే మ్యాన్ ఆన్ ఫైర్ సీజన్ 1 మొత్తం 7 ఎపిసోడ్లు చూడాల్సుంటుంది. టైం డ్యూరేషన్ మరీ ఎక్కువగా ఏమీ ఉండదు. ఒక్కోటి దాదాపు 40 నుండి 45 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ సిరీస్ని చాలా ఫాస్ట్ పేసింగ్తో ప్రెజెంట్ చేశారు. కాబట్టి అస్సలు బోర్ కొట్టించదు. అంతేకాకుండా ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కానీ అక్కడక్కడ 1-2 బూతులు, కొన్ని నార్మల్ సీన్స్ కనిపిస్తాయి. మిగతాదంతా నీట్గానే ఉంటుంది. ఇక్కడ స్టోరీ గురించి మాట్లాడుకుంటే నీకు మెయిన్గా ఒక రివెంజ్ ప్లాట్ కనిపిస్తుంది. అంటే ఒక పర్సన్ ఉంటాడు. అతను గతంలో అమెరికా కోసం పనిచేస్తుంటాడు. ఒక మిషన్లో ఉన్నప్పుడు అతని టీం మొత్తం చనిపోతుంది. ఆ విషయం అతన్ని మానసికంగా చాలా లోతుగా దెబ్బతీస్తుంది. దీంతో అతను తన ఉద్యోగాన్ని వదిలేసి ఒక సామాన్య మనిషిలా బతుకుతుంటాడు. కానీ కొన్నేళ్ల తర్వాత అతని ఫ్రెండ్ ఒకతనొచ్చి అతన్ని వేరే దేశానికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మన హీరోతో మళ్లీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత అసలు తనకిష్టమైన వ్యక్తిని ఎవరు చంపించారు, ఎందుకు చంపించారు అనే విషయాలను తెలుసుకోవడమే సిరీస్ మెయిన్ స్టోరీ. ఇక మన హీరో తన పగను తీర్చుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మీరీ సిరీస్ చూడాల్సిందే. ఇప్పుడు మీకు ప్లాట్ వినగానే అర్థమై ఉంటుంది అసలు ఈ సిరీస్తో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో. అవును, ఈ సిరీస్ కథ చాలా బేసిక్గా ఉంటుంది. కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. అది చాలా ఫ్లాట్గా, సింపుల్గా సాగుతుంది. చివరికి ఎండింగ్ రావడానికి 2 ఎపిసోడ్ల ముందే మీరు అసలు విలన్ ఎవరో గెస్ చేసేస్తారు. అందుకే నేను మీ మైండ్లో ఒక విషయాన్ని ముందే ఫిక్స్ చేస్తున్నాను. కథ నుండి నువ్వు పెద్దగా ఏమీ ఆశించకు. కానీ ఆ కథని పక్కన పెడితే సిరీస్లో మీకు కనిపించే మిగతా విషయాలు మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఒకవేళ మీకు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లు లేదా మూవీస్ చూడడం ఇష్టమైతే మాత్రం ఇది ఫుల్ మీల్స్ అని చెప్తాను. ఒకవేళ మీరు మరీ ప్రో ఆడియన్స్ కాకపోతే, మ్యానిప్యులేటెడ్ లాంటి రివెంజ్ థ్రిల్లర్లు ఎక్కువగా చూడకపోయుంటే ఈ సిరీస్ నీకు పిచ్చెక్కించేస్తుంది. ఎందుకంటే ఇందులోని యాక్షన్ సీక్వెన్స్లు, అది హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కావచ్చు, గన్ ఫైట్స్ కావచ్చు, లేదా చేజింగ్ సీన్స్ కావచ్చు, బాంబులు, పేలుళ్ళు అన్నీ కూడా హై వోల్టేజ్ డ్రామాతో చాలా బాగా చూపించారు. సో ఈ సిరీస్ థ్రిల్లర్ పోర్షన్ ఇక్కడే ఉంది. మిగిలిన ప్రొడక్షన్ క్వాలిటీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్నీ డీసెంట్గా ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్లతో మీరు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఇక ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. ప్రాబ్లం ముందే చెప్పినట్టు ఇది చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కథలో కొత్తగా ఏమీ ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని అడ్జస్ట్ చేసుకోగలిగితే కేవలం యాక్షన్ మరియు డ్రామా కోసం ఈ సిరీస్ని తప్పకుండా చూడమని చెప్తాను. దీని థ్రిల్లర్ పోర్షన్ చాలా బాగుంది. ముందు చెప్పినట్టు మీకు రివెంజ్ థ్రిల్లర్లు ఇష్టమైతే యాక్షన్ నుండి ఆ రివెంజ్ ప్లాట్ వరకు అంతా నచ్చుతుంది. సరిగ్గా ఇదే ప్రాబ్లం మ్యానిప్యులేటెడ్లో కూడా ఉంది. దాని ప్లాట్ కూడా చాలా బేసిక్గా ఉంటుంది. కానీ ఆ కొరియన్ డ్రామా మాత్రం చాలా అదిరిపోతుంది. ఒకవేళ నువ్వు అది చూసుంటే నీకు తెలిసే ఉంటుంది. అలాంటి మసాలానే నీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ విషయాలు వేరేగా ఉంటాయి. మరి మీరిప్పటికే చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి.